హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ తెలంగాణ స్టైల్ బిళ్ళల చారు. ఇంట్లో కూరగాయలు ఏమి అవైలబుల్ లేనప్పుడు, నోటికి పుల్లగా తినాలన్నప్పుడు ఇలాంటి బిళ్ళల చారు చేసుకోండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ చారు ఏ విధంగా చేశానో చూపిస్తాను రండి. ముందుగా ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి నానబెట్టుకొని ఇప్పుడు ఒక ఉల్లిపాయను సన్నగా తరిగి పెట్టుకున్నాను. చారులోకి ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 3 చెంచాల నూనె వేసుకొని, నూనె వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకొని చిటపటలాడిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకొని బాగా మగ్గించుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇందులోనే 2 ఎండుమిర్చీలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకొని పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇందులోనే కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఇవన్నీ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని మనం చింతపండు తీసి పెట్టుకున్న చారును వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా 2 చెంచాల కారం, 1 చెంచా ఉప్పు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ మెంతుల పొడి వేసుకొని ఇవి మరిగేలోపు మనం బిళ్ళల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఒక బౌల్ తీసుకొని 1 కప్పు శనగపిండి వేసుకొని ఇందులోనే 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు వేసుకొని కొద్దిగా చిటికెడంత పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత 1 టీ గ్లాసులో సగం వాటర్ తీసుకొని పోసుకొని పిండి గట్టిగా కలుపుకోవాలి. పలుచగా అయితే బిళ్ళలు రావు. ఇలా వీడియోలో చూపించే విధంగా చేయాలి. ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకొని చిన్న లడ్డులాగా చేసుకొని అరచేతిలో ఇంకో చెయ్యి వేసి ఒత్తితే ఇలా బిళ్ళ టైప్లో వస్తుంది. ఇలానే అన్నిటినీ వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి. చూసారా అన్నీ ఎలా ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా అన్నీ రెడీ అయిన తర్వాత ఇప్పుడు బాగా మరుగుతున్న ఈ చారులో ఒక్కొక్కటిగా అన్ని బిళ్ళల్ని వేసుకొని బాగా మరగనివ్వాలి. గుర్తుపెట్టుకోండి, తొందరగా స్టవ్ ఆఫ్ చేయకూడదు, చాలాసేపు మరగాలి. ఇలా మరిగి బిళ్ళలు బాగా ఉడికినప్పుడు మాత్రమే పైకి ఇలా తేలుతాయి, వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు 100% బిళ్ళలు కుక్ అయిపోయి ఉంటాయి. చారు చిక్కగా కావాలనుకున్నవారు 1 టీ స్పూన్ వాటర్లో శనగపిండి వేసుకొని బాగా కలుపుకొని ఇందులో వేసుకుంటే కొద్దిగా టెక్స్చర్ అనేది చిక్కగా వస్తుంది. బిళ్ళల చారు చాలా మరిగిపోయింది. ఇప్పుడు ఫైనల్గా సన్నగా చాప్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే వేడి వేడి బిళ్ళల చారు రెడీ అయిపోతుంది. నా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై వీడియో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వినండి నా మాట, తినండి ఈ పూట. బాయ్.